జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం చూస్తున్నాం కుంభమేళాలో ఎలా తొక్కిసలాట జరిగింది, ఎంత ప్రజలు ఇబ్బంది పడ్డారు. మనుషులు చనిపోతామని తెలిసిన తర్వాత కూడా ఎక్కడ ఆగకుండా ఏదో పుణ్యం వచ్చేయాలని చెప్పి మన తిరుపతిలో కూడా మనం తొక్కిసలాటలో చూసుకున్నాం. సేమ్ మళ్ళీ అదే పని కుంభమేళాలో జరుగుతుంది. మాకు తెలిసిన ఆయన కూడా కుంభమేళాకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ రేపు ఈరోజు స్నానం చేయాల్సిన మాట. ఏదైతే అమావాస్య పూట, మౌని అమావాస్య పూట చేస్తే చాలా మంచిది. చాలా దేవతలందరూ అదే రోజు వచ్చి తెల్లవారుజామున 1:30 దగ్గర నుంచి 2:30 మధ్యలో దేవతలు వచ్చి స్నానం చేస్తారు. అక్కడ మనం స్నానం చేసేయాల్సిందే అని చెప్పి జనాలు పోటీ పడి మరి స్నానాలకు దిగారు. ఏదైతే పిల్లర్ నెంబర్ 154 ఉందో అదే పిల్లర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఎవరికి పోలీసులు లాఠీ చార్జ్ చేయలేదు. ఏ రాజకీయ నాయకుడు వచ్చి అక్కడ స్నానాలకు రాలేదు. లేదు అంటే ఎవరన్నా ప్రేరేపించి తోపులాట జరగలేదు. కానీ మేము ముందు స్నానం చేయాలి అంటే మాకు ముందు పుణ్యం వచ్చేసేయాలి అని చెప్పి ఈ జనమంతా ఈ పని చేసుకుని కూర్చున్నారు. 150 మంది దాకా ఇదయ్యారు. తొక్కిసలాటలో చాలామంది దెబ్బలు తగిలినాయి. ఇంకోటి, ఏదైతే త్రివేణి సంగమం ఉందో అక్కడికి వద్దు అని చెప్పినా సరే ఎవ్వరూ పట్టించుకోలేదు. యోగి ఆదిత్యానంద్ గారు చెప్తూనే ఉన్నారు, త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడే స్నానం చేయాలని అనుకోమాకండి, మీకు మేము ఘాట్లు ఏర్పాటు చేసాం, అక్కడ ఎలాంటి ఇబ్బంది కానీ అసౌకర్యం కలగకుండా మీకు అక్కడ మేము ఏర్పాట్లు చేసామని చెప్పిన తర్వాత కూడా ప్రజలు వినకుండా ఎక్కడైతే మనం చెయ్యొద్దు అన్నామో ఆ పని చేయడం ప్రజలకు అలవాటు అయిపోయిందంట. నేనైతే నిన్న మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళి ఈ రోజైతే మనం స్నానం చేయలేము, ఎందుకు వచ్చింది, అక్కడి నుంచి ముందు తొందరపడి బయటకు వచ్చేస్తే మంచిది అని చెప్పి రాత్రే బయలుదేరి వచ్చేసారు వాళ్ళు. చాలామంది ప్రయాగ్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు చెప్తున్న ప్లేస్లో కాకుండా ఎక్కడికో వెళ్ళి మనం చేసేయాలి, ఏదో పుణ్యం తెచ్చేసుకోవాలి, దేవతలు ఎవరో వస్తారు, మనం అక్కడ స్నానం చేసిన చోట మనం స్నానం చేయాలి. ఏంటండి ఇదంతా? మొన్న తిరుపతిలో జరిగినప్పుడు కూడా చెప్పుకున్నాం, మనం అనేవాళ్ళు లేకపోతే మన పిల్లలు అనాథలు అవుతారు. పిల్లల్ని చూసేవాళ్ళు లేకపోతే దిక్కుమాలిన రోడ్ల మీద అడుక్కు తినే పరిస్థితి వస్తుంది పిల్లలకి. ఎవరు చూస్తారు పిల్లల్ని? అక్కడికి వెళ్ళి తొక్కిసలాట జరిగి కాలో చేయి విరిగితే ఇక్కడి నుంచి మళ్ళీ మీ పిల్లలు మీకోసం వచ్చి మళ్ళీ అక్కడ హాస్పిటల్స్లో మాట్లాడుకుని ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. వెళ్ళిన వాళ్ళు సైలెంట్గా వెళ్ళి చక్కగా మీ పనులేదో మీ కార్యక్రమాలు ఏదో చూసుకుని రావాలి. కానీ రాజకీయ నాయకులు వచ్చితే తొక్కిసలాట జరగటం, పోలీసులు లాంటి ఛార్జీ చేస్తే జరగటం కాకుండా మనంతరం మనమే వెళ్ళిపోయి ఒకళ్ళకంటే ఒకళ్ళు ముందు స్నానాలు చేసేయాలని చెప్పి ఈ రకమైన మెంటాలిటీ తగ్గించుకుంటే బాగుంటుంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎంత ప్రజలకు అవగాహన కల్పించినా, ఎంత నోరు నొప్పి పుట్టేటట్టు మాట్లాడినా సరే పుణ్యాల కోసం తాపత్రయపడిపోతారు. పుణ్యం అంటే ఒకసారి మనిషికి సహాయం చేస్తేనే మనకు వస్తుంది తప్ప ఇలా ముందెళ్ళిపోయి సముద్రంలో దూకేసి లేకపోతే నదుల్లో దూకేసి లేకపోతే త్రివేణి సంగమం దాకా వెళ్ళమాకండమ్మా, మీరు ఏదైతే పెట్టామో ఆ ఘాట్ల దగ్గర స్నానం చేయమన్నా కూడా ప్రజలు వినిపించుకోకుండా ఇవన్నీ చేసుకొస్తుంటే ఎక్కడ చెప్పండి? ఎంత అవగాహన కల్పించినా ముందుకెళ్ళలేకపోతుంటే ఏం చేయాలి చెప్పండి? ప్లీజ్ దయచేసి ఇప్పుడున్న వాళ్ళు కూడా సేఫ్గా ఇంటికి వచ్చేయడానికి ప్రయత్నాలు చేయండి. అంతేగాని 2:30, 3:30కి వెళ్ళి పడుకున్న వాళ్ళ మీద బారికేడ్లు పడి వాళ్ళ మీద పడిపోయి తొక్కిసలాట జరిగిపోయి చనిపోయారు పాపం. చాలా బాధాకరమైన విషయాలండి ఇట్లాంటివన్నీ. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఓకే.